ఓర్పులో స్వార్థం. ఒకానొక గ్రామంలో రామానందుడు, చంద్రకాంతుడు అని ఇద్దరు స్నేహితులుండేవారు. వాళ్ళిద్దరూ చూసేవారికి తోడబుట్టిన అన్నదమ్ములా అన్నంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఇద్దరిలో చంద్రకాంతుడు కాస్త దుడుకు స్వభావం కలవాడు. 10 మందితోనూ గొడవలు తెచ్చుకునేవాడు. రామానందుడు శాంత స్వభావుడే కాని స్నేహితుడి వ్యవహారాలలో జోక్యం చేసుకునేవాడు కాదు. ఒక రోజున చంద్రకాంతుడి ఇంట్లో పెద్ద విందు జరిగింది. దానికి విశ్వంభరుడనే మరొక దుడుకు మనిషి వచ్చాడు. విశ్వంభరుడు ఎటువంటి వారైనా సరే ముందు వెనక ఆలోచించకుండా ఎంతటి మాటైనా అనేయగలడని ప్రసిద్ధి. ఆయన ఏవో కబుర్లు చెబుతూ చంద్రకాంతుడి పక్కన చేరాడు. ఈ సంగతి అక్కడే పని హడావిడిలో ఉన్న రామానందుడు చూడలేదు. ఇద్దరు దుడుకు మనుషులే అని తెలిసిన రామానందుడు వారిని ఎక్కువసేపు మాట్లాడుకోనిచ్చేవాడు కాదు. విశ్వంభరుడు చంద్రకాంతుడితో, విందు వేడుకలు చాలా గొప్పగా చేస్తున్నావు, పంటలు బాగా పండాయా ఏమిటి అని అన్నాడు. అదేం కాదు, నా పంట పొలాల మీద ఎవరి పాపిష్టి కళ్ళు పడకూడదనే వేడుకలు చేస్తున్నాను అని చంద్రకాంతుడన్నాడు. ఈ జవాబు విశ్వంభరుడికి చువుక్కుమని తగిలింది. ఆయన ఒక క్షణమాగి, కొందరి పాపిష్టి కళ్ళు పడ్డాక ఎన్ని విందులు వేడుకలు చేసినా వాటి దుష్ట ప్రభావం పోదు. నా పంటలు అందుకే బాగా పండడం లేదు అని అన్నాడు. అంటే నావి అంత పాపిష్టి కళ్ళంటావా అని చంద్రకాంతుడు కోపంగా అన్నాడు. నేనేమీ అనలేదు, నువ్వే ముందుగా నావి పాపిష్టి కళ్ళన్నావు అని విశ్వంభరుడన్నాడు. దానితో ఇద్దరి మధ్య పెద్ద గొడవ మొదలైంది. వచ్చిన అతిథులందరూ వాళ్ల చుట్టూ చేరారు. రామానందుడు విషయం తెలుసుకొని, చంద్రకాంత, ఇది నీ ఇల్లు, నీ ఇంటికి వచ్చిన అతిథిని మర్యాద చేయడం నీ బాధ్యత. ఇద్దరూ సరదాగా మాట్లాడాలనుకున్నప్పుడు సరదాగానే మర్చిపోవాలి అని రామానందుడన్నాడు. అక్కడ చేరిన వారందరూ రామానందుణ్ణి మెచ్చుకున్నారు. అప్పటికా గొడవ సద్దుమణిగింది. కాని ఆనాటి నుంచి చంద్రకాంతుడు రామానందుడితో మాట్లాడడం మానేశాడు. 1-2 సార్లు రామానందుడు మాట్లాడడానికి ప్రయత్నించినా ఆయన ముఖం పక్కకు తిప్పుకునేవాడు. తన స్నేహితుడి ప్రవర్తనలో వచ్చిన మార్పు అర్థం కాక రామానందుడు చంద్రకాంతుడి భార్యను చూడబోయి, ఏమమ్మా వదినా, మా అన్నయ్య నన్ను చూడగానే ముఖం పక్కకు తిప్పేసుకుంటున్నాడు అని అన్నాడు. ఆయనకు నీ మీద కోపం వచ్చింది. 10 మందిలో ఆయనను తప్పుపట్టి నీతులు చెప్పావట. ఈ అవమానాన్ని ఈ జన్మలో మర్చిపోలేనంటున్నాడాయన అని చంద్రకాంతుడి భార్య అన్నది. ఎన్నో ఏళ్ల నుంచి అన్నదమ్ముల్లాగా మసులుకున్నాం. నా మాటలు నచ్చకపోతే ఆ విషయం నాతోనే చెప్పవచ్చు, నన్ను మందలించవచ్చు. కాని స్నేహితుణ్ణి ఇలా తెగదెంపులు చేసుకుంటాడా అని రామానందుడు ఆశ్చర్యంగా అన్నాడు. ఆయన తత్వం నీకు తెలియంది కాదు కదా. ఇక్కడికి వస్తున్నావని తెలిసినా ఆయనకు కోపం రావచ్చు. అందుకు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు అని చంద్రకాంతుడి భార్య అన్నది. ఇది జరిగిన కొన్నాళ్లకు చంద్రకాంతుడి 7 ఏళ్ల కొడుక్కు ఉన్నట్టుండి ఏదో తెలియని జబ్బు చేసింది. ఎందరు వైద్యులు చూసినా వాడికి జబ్బు తగ్గడం లేదు. రామానందుడికి వైద్యశాస్త్రంలో కొంత ప్రవేశమున్నది. ఒకసారి కొడుకును ఆయనకు కూడా చూపించమని కొందరు చంద్రకాంతుడికి సలహా ఇచ్చారు. కాని ఆయన ఆ సలహాను చెవిన పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో చంద్రకాంతుడి ఇంటికి ఒక బైరాగి వచ్చాడు. చంద్రకాంతుడు వినయంగా ఆ బైరాగికి నమస్కరించి తన కొడుకును చూపించాడు. బైరాగి వాణ్ణి పరీక్షించి చంద్రకాంతుడితో, నువ్వు పరమ స్వార్థపరుడివి, అయినవాళ్లు నీకంటే అధికులుగా ఉంటే ఓర్చలేవు. నీలో బొత్తిగా ఓర్పు లేదు. నీ స్నేహితులు చెప్పే హితం కూడా నీకు రుచించదు. నీలోని ఈ చెడు లక్షణాలే నీ కుటుంబాన్ని రోగాల రూపంలో బాధిస్తున్నవి అని అన్నాడు. చంద్రకాంతుడు వెంటనే, స్వామి, తమరెవరో నాపైన అసత్యాలు చెప్పారు. నిజానికి నాకున్నంత ఓర్పు ఈ ఊళ్ళో ఎవరికీ ఉండదు. నా కొడుకు కోసం నేనేమైనా చేయగలను. తమరు సెలవివ్వండి అని అన్నాడు. ఇక్కడికి 2 ఆమడల దూరంలో శ్రీ మల్లికార్జునుడి ఆలయమున్నది. నీవు ఒకసారి కాలినడకన ఒంటరిగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరిగిరా. స్వామికి నేనిచ్చే మందు పొట్లం చూపించు. అదే స్వామి ప్రసాదమై నీ కొడుకు అనారోగ్యాన్ని హరిస్తుంది అని బైరాగి చెప్పాడు. అలాగే చేస్తాను స్వామి అని చంద్రకాంతుడన్నాడు. అంత దూరం నడవడం చాలా శ్రమతో కూడిన పని.
ఎక్కడా నీలో విసుగు పుట్టకూడదు, దారిలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకూడదు. స్వామి దర్శనం అవ్వగానే తిరిగి కాలినడకన బయలుదేరి ఇక్కడికి రావాలి, తెలిసిందా అని బైరాగి అన్నాడు. చంద్రకాంతుడు బైరాగి చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఆయన మందు పొట్లం తీసుకొని శ్రీ మల్లికార్జునుడి ఆలయానికి వెళ్ళాడు. తర్వాత ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ఆ రాత్రికే తిరిగి వచ్చాడు. బైరాగి చంద్రకాంతుణ్ణి చూసి ఆశ్చర్యంగా, అప్పుడే తిరిగి వచ్చావా? ఇంతకు ఆలయం వరకు వెళ్ళావా లేదా అని అడిగాడు. నా కొడుకును రక్షించుకునేందుకు త్వరగా వెళ్ళి త్వరగా తిరిగి వచ్చాను అని చంద్రకాంతుడన్నాడు. ఎక్కడా ఎవరిపైనా విసుగు ప్రదర్శించలేదు కదా అని బైరాగి అన్నాడు. లేదు స్వామి, ఇక మందును మా వాడికివ్వవచ్చునా అని చంద్రకాంతుడు అడిగాడు. వీల్లేదు, ఈ మందు నీ కొడుక్కు పనిచేయదు. నీవు స్వార్థపరుడివి. ఆ స్వార్థం నిన్ను విడిచిపోయే వరకు నీ కొడుకును జబ్బు విడవదు అని బైరాగి కోపంగా అన్నాడు. అదేమిటి స్వామి, నా కొడుకు కోసం రాను పోను 4 ఆమడల దూరం ఒక్క రోజులో నడిచిన నేను స్వార్థపరుణ్ణా? స్వార్థపరుడికి ఇంత ఓర్పు సాధ్యపడుతుందా అని చంద్రకాంతుడన్నాడు. చూడు నాయన, భగవంతుడు కంటికి కనిపించడు. ఆలయంలో ఉండేది శిలా విగ్రహం. నేను నీకు అపరిచితుణ్ణి. మా ముగ్గురిని నమ్మి నువ్వు ఎంతో ఓర్పు ప్రదర్శించావు, అవునా అని బైరాగి అడిగాడు. చంద్రకాంతుడు అవునన్నట్టు తల ఊపాడు. బైరాగి ముఖం గంభీరంగా పెట్టి, నీలో ఇంతటి ఓర్పు ఉన్నప్పుడు ఇదే ఓర్పు సాటి మనుషుల మధ్య చూపడం నీకెందుకు సాధ్యం కాదు? ఇప్పటి నీ ఓర్పు నీ స్వార్థం కోసం పుట్టింది. నీకు నమ్మకం ఉన్నచోట స్వార్థంతో శిలా విగ్రహం పట్ల కూడా ఎంతో ఓర్పు ప్రదర్శించగలిగావు. నీకు నమ్మకం లేని చోట కంటికి కనిపించే మనిషిపై కూడా ఏమాత్రం ఓర్పు చూపలేవు. ఎందుకని అని బైరాగి అన్నాడు. అబద్ధం స్వామి, నేనందరి పట్ల ఓర్పుగానే ఉంటాను. ఓర్పు లేని వాళ్లే నాకు ఓర్పు లేదని అంటారు అని చంద్రకాంతుడన్నాడు. అదే నిజమైతే నేను నిన్ను అనవసరంగా అంత దూరం నడిపించాను అంటూ బైరాగి గడ్డం మీసాలు లాగివేశాడు. బైరాగి వేషంలో వచ్చిన అతను రామానందుడు. చంద్రకాంతుడు ఆశ్చర్యపోయి, నువ్వా? ఏమిటి నాటకమంతా అని అన్నాడు. ఇదంతా వదిన సహాయంతో నేనాడిన నాటకం. నీ కొడుకు జబ్బేమీ లేదు. నువ్వు నా వల్ల చిన్న తప్పు జరిగిందని శాశ్వతంగా మన స్నేహ బంధాన్ని తెంచేయాలనుకున్నావు. నీ స్నేహం కోసం నేను ఈ చిన్న నాటకమాడాను అని రామానందుడన్నాడు. చంద్రకాంతుడికి తన తప్పు అర్థమైంది. నేను కావాలని నువ్వనుకున్నావు, ఇంత నాటకమాడావు. ఇక ముందు నా వల్ల పొరపాటు జరగనివ్వను. స్వార్థం లేని ఓర్పును ప్రదర్శిస్తాను అని ఆయన అన్నాడు. ఆ తర్వాత ఆ స్నేహితులు సొంత అన్నదమ్ములకు మించి ఆత్మీయంగా కలకాలం జీవించారు.